బీజేపీ లీడర్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బీబీ పాటిల్ గారు, శ్రీ రత్నం గారు, తర్వాత మన మనోహర్ రెడ్డి గారు, ధర్మారావు గారు, అదేవిధంగా మల్లేష్ గారు, నరేష్ గారు, కొండయ్య గారు, రాజారాం యాదవ్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి శిల్పారెడ్డి గారు, బండా కార్తిక్ రెడ్డి గారు, తాడూరి శ్రీనివాస్ గారు, తర్వాత సుభాష్ చంద్రజీ, చాలామంది ఉన్నారు వేదిక మీద. అనేక మంది కుల సంఘాల నాయకులు కూడా ఉన్నారు. వారికి, పత్రికా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ఓబీసీ మోర్చా పదాధికారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఓబీసీ మోర్చా ఒక కీలకమైనటువంటి సమయంలో తీసుకోవడం జరిగింది. ఒకవైపు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలక్షన్స్ కన్నా ముందు మేము బీసీలకు న్యాయం చేస్తాము అని చెప్పి కామారెడ్డిలో ఆనాడు కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి ఒక సిద్ధరామయ్య గారు వారు అక్కడ బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీలకు మేము రిజర్వేషన్లు ఇస్తాము 42% స్థానిక సంస్థల్లో అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ రోజు బీసీలందరూ కూడా హర్షించి బీసీలు అంటే మనమే కదా, మళ్ళీ ఇంకెవరు ఉంటారు అని చెప్పేసి ఆ రోజు అందరం కూడా భావించినాం. మరి రేవంత్ రెడ్డి గారికి బీసీలు అంటే మరి దాంట్లో వేరే వాళ్ళు కూడా వస్తారని చెప్పేసి ఇప్పుడే మనకు చెప్తా ఉన్నారు. వారు బీసీ యొక్క డిక్లరేషన్ తర్వాత, బీసీల పేరు మీద మీరు అధికారంలో వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఆ రోజు బీసీ డిక్లరేషన్లో మీరు 1,00,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడతా అని చెప్పారు. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అన్నారు బీసీ సంక్షేమం కోసం. మరి దాదాపు 19 నెలలు అయిపోయింది మీరు అధికారంలో వచ్చిన తర్వాత. బీసీ సంక్షేమం మీద మీరు ఎంత ఖర్చు పెట్టారని చెప్పేసి మీరు అడుగుతా ఉన్నారు మిత్రులారా. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం మాటలు మాత్రమే కానీ ఏ ఒక్క పని కూడా అమల్లో రాలేదు, ఏ పని కూడా జరగలేదు. ఏదైనా జరిగినా అది నత్తి నడక మాత్రమే నడుస్తూ ఉన్నది. మిత్రులారా, చూస్తూ ఉన్నాం మనం. రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి 42% ఈరోజు అసెంబ్లీలో ఒక బిల్లు తీసుకురావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దాని బేషరతుగా ఆ బిల్లుకు మనం మద్దతు పలికి, ఆ బిల్లు మద్దతు పలికిన తర్వాత అసెంబ్లీలో పాస్ అయింది. అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత కూడా దాదాపు 5-6 నెలలు గడిచినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి చర్య లేదు, మాట లేదు, ఊస లేదు. హైకోర్టులో మీకు చివాట్లు పెట్టిన తర్వాత స్థానిక ఎన్నికలు వెంటనే పెట్టండి 3 నెలల లోపల అని చెప్తే అప్పుడు మీరు లేచి ఈ 42%లో మీరు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. మిత్రులారా, ఇదే ఒక ముఖ్యమంత్రి గారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారు, మరి ఇద్దరు కూడా ఒక రాజ్యాంగమైనటువంటి ఒక పోస్టులో ఉన్నారు. ఈరోజు కామారెడ్డిలో డిక్లేర్ చేసినప్పుడు ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఆలోచన. ఆర్టికల్ 243D ప్రకారము స్థానిక ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది. మరి మీకు ఈ రాజ్యాంగమైన హక్కు మీకు ఉన్న తర్వాత మీరు ఈరోజు మీ యొక్క బాధ్యతని నిర్వహించకుండా మీ యొక్క బాధ్యతని, మీ తప్పిదాన్ని, మీ వైఫల్యాన్ని ఈరోజు కేంద్రం మీద మీరు తోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరిచ్చింది మాట 42% అనేది, మీరిచ్చింది మాట ఆ రోజు బీసీ డిక్లరేషన్లో కేంద్ర ప్రభుత్వంకు సంబంధం లేనటువంటి విషయాన్ని మీరు తీసుకొచ్చి రావడం జరిగింది. ఇక్కడ మీరు తీసుకొచ్చినటువంటి బిల్లుని మీరు అమలుపరచాలి. కానీ మా మీద చూస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు, మీకు చేతకాతకపో చెప్పండి. మీరు ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర బీసీలకు క్షమాపణ కోరాలి. మీరు 42% బీసీలలో మీరు 42% కాదు, కేవలం 32% మాత్రమే ఈరోజు ఇస్తా అని చెప్తా ఉన్నారు. 10% ఎంఐఎం ఇద్దరు సోదరుల ఒత్తిడి మీద ముస్లింలకు మీరు రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు.
ఆ రిజర్వేషన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది కూడా. ఈరోజు నిజంగా కూడా మీకు నిజంగా బీసీల మీద ప్రేమ అయితే ఆ 10% ఏదైతే ముస్లింలకు రిజర్వేషన్ పెట్టారో అది మీరు ఎత్తేయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు మమ్మల్ని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారా? మా ఒక ప్రధానమంత్రి మా నరేంద్ర మోదీ గారు వారే ఈరోజు బీసీగా ఉన్నారు. ఒక బీసీ ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ ధైర్యం మీ పార్టీకి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను మిత్రులారా. ఆ ధైర్యం మీ పార్టీకి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. లేదు, బీసీ కమిషన్ తెచ్చింది భారతీయ జనతా పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నాను మిత్రులారా. ఈరోజు బీసీ ఒక బిల్లు తెచ్చి, బీసీ ఒక చైర్మన్ పెట్టి, బీసీ ఒక కమిషన్ తెచ్చి దానికి రాజ్యాంగ భద్రత కలిగించింది అది భారతీయ జనతా పార్టీ మాత్రమే మిత్రులారా. భారతీయ జనతా పార్టీ ఈరోజు బీసీలకు పెద్ద పట్టం చేసింది, పెద్దపీట చేసింది. కేంద్రంలో మాకు 27 మంది క్యాబినెట్ మంత్రులు ఉన్నారు మిత్రులారా. ఈరోజు 5 ముఖ్యమంత్రులు బీసీలు ఉన్నారు మిత్రులారా. 5 ముఖ్యమంత్రులు బీసీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ పరిపాలన రాష్ట్రంలో. మీరు 1947 నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక్క బీసీ ముఖ్యమంత్రిని చేశారా అని చెప్పి మీ పార్టీని అడుగుతా ఉన్నాను మిత్రులారా. ఈరోజు